వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. భారతదేశ చరిత్రలో కవయిత్రిగా, స్వాతంత్ర సమరయోధురాలిగా మరియు తొలి మహిళా గవర్నర్గా గుర్తింపు పొందిన మహానుభావురాలు సరోజినీ నాయుడు గారు. ఆమెను ప్రేమతో భారత కోకిల అని పిలుస్తారు. 1879వ సంవత్సరం ఫిబ్రవరి 13న హైదరాబాదులో సరోజినీ నాయుడు జన్మించారు. సరోజినీ నాయుడు జన్మించిన ఇల్లు ఆమె తండ్రి అఘోరేనాథ్ చటోపాధ్యాయ ఒక శాస్త్రవేత్త, తల్లి వరదసుందరి కవయిత్రి. చిన్నప్పటి నుంచే సరోజినీకి కవిత్వం, సాహిత్యం అంటే మక్కువ. 11 సంవత్సరాల వయసులోనే ఆంగ్లంలో కవితలు రాయడం మొదలుపెట్టింది. కేవలం 16 సంవత్సరాల వయసులోనే ఆమె ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుంది. అద్భుతమైన కవిత్వ ప్రతిభతో ఆంగ్ల సాహిత్య లోకాన్ని ఆకట్టుకుంది. ఆమె డాక్టర్ గోవిందరాజులు నాయుడుతో వివాహం చేసుకున్నారు. గోవిందరాజులు నాయుడు తన కులం కాకపోయినా భారతీయ మహిళా లోకానికి ఆదర్శం కావాలన్న ఉద్దేశంతో ఆనాడే వర్ణాంతర వివాహం చేసుకుంది. కందుకూరి వీరేశలింగం పంతులు గారు వీరి వివాహం జరిపించారు. సరోజినీ నాయుడు కేవలం కవయిత్రి మాత్రమే కాదు, గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు కూడా. మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ అరెస్ట్ అయిన తర్వాత ఆందోళనను ముందుండి నడిపించింది సరోజినీనే. ఆమె కవిత్వం భారతీయ సంస్కృతి, ప్రకృతి సౌందర్యం, దేశభక్తి భావాలను ప్రతిబింబిస్తుంది. 1949వ సంవత్సరం భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది. 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత యూపీ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్గా నియమితులయ్యారు. ఇది భారత చరిత్రలో మహిళలకు గొప్ప గౌరవప్రదమైన ఘట్టం. 1949వ సంవత్సరం మార్చి 2న లక్నోలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె కవిత్వం, త్యాగం, దేశభక్తి యుగయుగాల పాటు నిలిచి ఉంటుంది. కవిత్వంలో మాధుర్యం, దేశభక్తిలో దృఢత, మహిళల సాధికారతకు మార్గదర్శకురాలిగా నిలిచిన సరోజినీ నాయుడు మనందరికీ స్ఫూర్తి. ఆమె జీవితం మనకెప్పటికీ చెప్పేది ఒకటే: మనసులో నమ్మకం ఉంటే ఏ లక్ష్యం సాధ్యం కాదనేది లేదు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.